యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనే పాటని అభిమానుల కోరిక మేరకు మనం పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ కావాల్సి వస్తే, అంటే మ్యూజిక్ అనగానే మీరు వాచస్పతి గారి దగ్గర A to Z నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, అటు పక్కా క్లాసికల్ చెప్తాను, కీబోర్డు, వీణ, అలాగే మూవీ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విత్ స్వరంతో చెప్తాను కదా. మీలో ఎవరికైనా కావాల్సి వస్తే నెంబర్ ఇస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చూసి అభిమానులు ఉంటారు కదా, మన అభిమానులు ఒక 60-70 మంది నేర్చుకుంటున్నారండి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే ఆన్లైన్లో పాఠములు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను, ఆన్లైన్లో క్లాసులు చెప్తాను. 8985417356 ఫోన్ నంబర్. మరి ఒకసారి 8985417356 ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. 1971 సంవత్సరంలో వచ్చినటువంటి చాలా గొప్ప చిత్రం అండి, మట్టిలో మాణిక్యం. ఈ చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనే పాటను మనం పాడుకుంటున్నాం. రచన మైలవరపు గోపి గారు, సంగీతం సత్యం గారు, గానకోకిల పి సుశీలమ్మ గారు. రాగం విషయానికి వస్తే ఇది ప్రధానంగా హరికాంభోజి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ హరికాంభోజి రాగము, జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, సరిగమ పదనిస సానిదప మగరిస. సంపూర్ణ రాగం అనమాట ఇది. అంటే ఆరోహణలో 7 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైస్కి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు అంటాం కదా మనం, ఫారెన్ నోట్స్. దావన్ శుద్ధ దైవతాన్ని చాలా చక్కగా వాడారు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున, 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు ఇప్పుడు నంబర్లతో వేసుకుంటారు, కానీ తాళం వేసేది జతులతో వేస్తారు. చూడండి ఇక్కడ, కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 4.5 శృతిలో పాడారు సుశీలమ్మ గారు. నేను కూడా 4.5 శృతిలోనే పడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4.5 శృతిని ఇక్కడ క్యాషియో చూడండి. ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. పాటను పాడుకుపోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లేని స్వరాలు వాడారు, హై పిచ్ లేని స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సని ధప మగరిస, సరిగమ పదని సని ధప మగరిస. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. తారస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకిని పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఆ ఆ మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా ట అని అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. హృదయమనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. హృదయమనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. కులమేదైనా మతమేదైనా, కులమేదైనా మతమేదైనా, దానికి లేవు ఆ భేదము. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే. ఆనందాల తేలే వేళ, ఆనందాల తేలే వేళ, అభినందనలు ఈ చెలికి. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. చాలా ఎంత చక్కగా ఆ సాహిత్యాన్ని రాశారో, అంత చక్కగా బాణీ కట్టారో, అంత చక్కగా సుశీలమ్మ గారు పాడారో. సుశీలమ్మ గారి పాట అంటే మరి మనకు తెలుసు, అందరూ వింటూనే ఉంటారు మీరు. చాలా సంతోషం అండి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాటకి స్వరాలు రాసి ఇవ్వడం అనమాట. నేను అందరికీ ఇచ్చేస్తున్నాను, అది రాసేసి అభిమానుల కోరిక మేరకు.
మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరములు పాడతాను, అంటే గాయకులకు అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ వరకు తర్వాత వీడియోలో పాడతాను. నమస్తే, మీ వాచస్పతి.